మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలోని బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో 2 గంటలకు పైగా రాకపోకలకు అంతరాయం కలిగింది. మీడియాతో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సారథి ఆంధ్ర పెత్తందారులతో కోట్లాడి కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించిన యోధుడు మాజీ సీఎం కేసీఆర్ను అవమానించేలా వేధింపులకు గురిచేస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తప్పుడు కేసులు నమోదు చేసి సిట్ విచారణకు పిలవడం తెలంగాణ ప్రజలు ఉద్యమకారులను అవమానించడమేనని అన్నారు. ఎన్నికల్లో 6 గ్యారంటీల పేరిట గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. చిల్లర కేసులతో కేసీఆర్ భయపడరని, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వమే ఏం చేయలేదని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. కేసీఆర్పై తప్పుడు కేసులు పెట్టి విచారణకు పిలవడంతోనే రేవంత్ రెడ్డి పతనానికి నాంది పలికినట్లు అయిందని, కేసీఆర్కి ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మన తెలంగాణ ఉద్యమ సారథి ఈ రాష్ట్రం ఈరోజు తెలంగాణగా ఏర్పడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి 2001లో పార్టీని ఏర్పాటు చేసుకొని అనేక మంది ఆంధ్రవాదులతోటి పెత్తందారులతోటి కొట్లాడి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ గారి మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తూ అనేక కార్యక్రమాలలో ఎక్కడ కూడా ఈ రాష్ట్రాన్ని దేశంలోనూ ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం అంటే దిక్సూచిగా ఉండాలనే ఆలోచనతోటి పేద ప్రజలు ఏ రకంగా రైతులు అన్నదాతలు అనేక మంది ఆర్నిశలు కృషి చేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ గారి మీద ఈరోజు కావాలని బురద జల్లే ప్రయత్నం, వాళ్ళు ఏమి చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఉద్యమ నాయకుడి మీద కావాలని సిట్ నోటీసులని తప్పుడు ఎంక్వైరీలని ఆయనే ఒక ఉద్యమ నాయకుడి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు విచారణ పేరు మీద కాలయాపనతో ఆయన మీద కేసులు పాలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇది మొత్తం కూడా యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉన్నది. అలాగే రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు తెలంగాణ ఒక దిక్సూచిగా ఒక అన్నదాతకు దిక్సూచిగా ఉన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అలాంటి వ్యక్తి మీద కేసులు పెట్టడం అనేది కూడా వాళ్ళ తెలంగాణలో ఉన్న గడప గడపకు పల్లె పల్లెకు ప్రతి ఒక్కరు కూడా రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒక ఉద్యమకారుని తెలంగాణ సాధించిన వ్యక్తి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఆయనను వేధించడం ఎంతవరకు కరెక్ట్? 65 ఏళ్ళు 70 ఏళ్ల వయసులో ఆయన ఒక 7 సార్లు ఒక ఉద్యమ నాయకుడు, 7 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రులుగా, కేంద్ర మంత్రిగా ఒక ఉద్యమం చేసేటప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఏం కావాలంటే నా రైతులకు ఏం కావాలి, నా ప్రజలకు ఏం కావాలి అనే ఒక ఆకాంక్షతోటి నెరవేర్చిన వ్యక్తి మీద ఇలాంటి తప్పుడు కేసులు వేధిస్తూ ఉంటే వేధించిన మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు ఇచ్చిన హామీలు ఏం చేయలేక ఈరోజు అది డైవర్ట్ చేయడానికి మొన్న సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు కొన్ని ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయని కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద, సంతోష్ మీద ఈరోజు మా ఉద్యమ నాయకుడి మీద ఇలాంటి కేసులు పెడితే ఎప్పుడు కూడా కేసీఆర్ గారు పెద్ద పెద్ద రాకాసులతో కొట్లాడినాడు. ఈ చిల్లర కేసులకు ఇలాంటి వాడికి భయపడే నాయకుడు ఈ ఉద్యమ నాయకుడు కాదు. ఇలాంటి ఏది కూడా ఈ రోజు తెలంగాణ పార్టీ మొత్తం కూడా మేమందరం కూడా ప్రతి గ్రామాలలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అన్ని గ్రామాల్లో దిష్టిబొమ్మలు దవేస్తూ ప్రాప్తం చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ అన్ని గ్రామాలలో మండలంలో కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఉద్యమ నాయకుడికి ఎట్టి కోశాన ఏది జరిగినా కూడా పూర్తిగా దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేసీఆర్ గారి వెంట యావత్ తెలంగాణ ప్రజలు సమాజం మొత్తం కూడా ఆలోచన చేసే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నాం. మొత్తం కూడా కేసీఆర్ గారి వెంట ఉన్నాం. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడకుండా కేసీఆర్ గారు ఏది చెప్తే ఒక మాట పిలుపుతోటే అందరు కూడా యావత్ తెలంగాణ ఆ రోజు సమాజం అంతా ఒక్క తాటి మీదకి వచ్చింది. ఎప్పుడు కూడా ఆయనకి ఏది జరిగినా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారి మీద మొత్తం కూడా ఆయన కూడా వేచి చూస్తూ ఉన్నది. తప్పుడు ఆలోచనలు కేసు పెట్టిన రేవంత్ రెడ్డి పతనానికి మొదటిగా ప్రథమ స్థానంగా పతనం ప్రారంభమైంది కేసీఆర్ గారి కేసుతో అని కూడా ఈ సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు మొత్తం కూడా మీరు ఆలోచన చేయాలి. సమాజం మొత్తం ఈరోజు కేసీఆర్ గారి చిన్న కేసు ఎటువంటిది ఏర్పడ్డా కూడా దాని పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలని కోరుకుంటూ ఈ పిలవగానే ప్రతి గ్రామాన
తండోపతండాలుగా గ్రామాలలో మొత్తం పార్టీ క్యాడర్ కానీ తెలంగాణ సమాజం కానీ రైతులు కూడా గ్రామాలలో కూడా ఈరోజు పోయి వాళ్ళు కూడా దిష్టి బొమ్మలు తయారు చేస్తాం అనే విధంగా వచ్చిందంటే ఇవాళ కేసీఆర్ గారు ఏ రకంగా మేలు చేసినదని కూడా ఈ సమాజం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి వీడకుంటే ఇలాగే కేసీఆర్ మీదనో కేసీఆర్ కుటుంబం మీదనో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద వేధింపులకు గురి చేస్తే దాని యొక్క పర్యాస్థానం రాబోయే మున్సిపల్లో ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి ప్రజలే గుణవాడని చెప్తారని